వందే జగద్గురుం. ఇవాళ మన భగవద్గీత శ్లోకం 3వ అధ్యాయం కర్మయోగంలోని 4వ శ్లోకం. న కర్మణా మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యస్సనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కర్మలను అంటే పనులను ప్రారంభించకపోతే కర్మరహితత్వాన్ని మనిషి పొందలేడు. అలాగే కేవలం సన్యాసం స్వీకరించడం వల్లనే మనిషి సిద్ధిని అంటే మోక్షాన్ని పొందలేడు. కేవలం పనులను చేయకుండా ఉండడం వల్ల లేదా బయట సన్యాసిగా మారడం వల్ల మోక్షం లభించదు. మనం నిజమైన ధర్మబద్ధమైన కర్మలు చేయాలి. A person doesn't attain the state of actionlessness merely by refraining from work, nor does he achieve perfection simply by renunciation alone. నిజమైన సాధన అంటే మన పనులను ధర్మబద్ధంగా చేయడం. ధర్మో రక్షతి రక్షితః. జై భగవద్గీత. జై శ్రీకృష్ణ. జై హింద్.